హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ. నూనె వంకాయ అంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక వెరైటీగా ఉంటుందన్నమాట. మన తెలంగాణలో మనమైతే ఇలా చేసుకోము, అక్కడైతే ఇలా చేస్తారు. నేనైతే వాటి కోసం ఒక 1/2 కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. అలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, ధనియాలు, పల్లీలు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ వేసి వేయించుకోవాలండి. నేనైతే స్టవ్ పై బాండి పెట్టేసి కొంచెం 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లోకి నేను తీసిన మసాలాలన్నీ వేసేసి వేయించుకోవాలన్నమాట. లాస్ట్కి అయితే నువ్వులు వేసుకోవాలి. ముందుగా నువ్వులు వేసుకుంటే ఏంటంటే మాడిపోతుందన్నమాట. ఈ మిరపకాయలు అయితే కలర్ చాలా వస్తుందండి, ఎక్కువ వస్తుంది. కారం తక్కువగానే ఉంది కానీ కలర్ ఎక్కువ వస్తుంది. మీ కారాన్ని బట్టి వేసుకోండి, మిరపకాయలను బట్టి వేసుకోండి. ఆ తర్వాత అయితే ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలోకి అయితే వేసుకొని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, నువ్వులు లాస్ట్లో వేసుకోవాలని. లాస్ట్లో వేసుకొని వేయించుకోండి. మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా 4 లవంగాలు, చెక్క అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఘాటు వస్తుందని నేనైతే అవి వేయలేదండి. అవి అయితే వేయించుకొని దించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే మిక్సీలోకి తీసుకొని మెత్తని ముద్దలా అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, వంకాయలన్నీ నేను 4 ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేశాను. ఆ నీళ్ళల్లోంచి నీళ్ళన్నీ దులిపేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఈ 4 ముక్కలుగా తరిగిన వంకాయల్లోకి ఈ మసాలా అయితే పెట్టుకోవాలండి. బయటికి రాకుండా పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, అలా దాని నిండా పెట్టేసుకోవాలి. అన్నీ అలాగే పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, బగారా రైస్లోకి, జీరా రైస్లోకి, రోటీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. అంత సూపర్గా ఉంటుంది. తినడానికి కూడా కమ్మగా ఉంటుందన్నమాట. ఆ నూనెలోకి అయితే వంకాయలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాలు వంకాయలను మగ్గనివ్వాలి. వెంటనే ఎలా అంటే అలా తిప్పేయకూడదనమాట. ఇంకా 10 నిమిషాలు అయిన తర్వాత వంకాయలు మగ్గిపోయాయి కదండి, మిగిలిన మసాలా ముద్దను కూడా దాంట్లో వేసేసి కలుపుకోవాలి. ఆ మసాలా ముద్ద కూడా కొంచెం సేపు వేగాలన్నమాట నూనెలో. చూస్తున్నారు కదండి, అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి వంకాయలు. అట్లా చూస్తుంటే ఇలా తినాలనిపిస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి గాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని బాగా నలుపుకొని ఆ రసాన్ని అయితే దీంట్లో పోసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మసాలాలో వేస్తారు కదండి చింతపండు. రాయలసీమ స్పెషల్ నూనె వంకాయలో అలా వేయకుండా చింతపండు నలుపుకొని రసం అయితే వేస్తారన్నమాట. అలా కలిపేసుకొని మొత్తము నీళ్లు సరిపోతాయా లేదా, ఉడికేంతవరకు అనేది చూసుకోవాలి. మసాలా కూడా ఉడకాలి కదండి. కాసిన్ని నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దాంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి తుంచి అయితే వేసుకోవాలి. అదేవిధంగా కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. దానిలో 1 స్పూన్ పసుపు అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే పసుపు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మసాలాలు రుబ్బుకుంటాం కదా, దాంట్లోనైనా వేసుకోవచ్చు. దీనికి సరిపోను సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ ఒకటి, పసుపు ఒకటి మిక్సీలో వేసుకోవచ్చు మీరు, ఎందుకంటే మసాలాలో కలిసిపోతుంది కదా.
నేనైతే ఇలా విడిగా వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు మసాలాలతో పాటు. ఇలా ఉంచేసి మూత పెట్టి సరిగ్గా 1 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడైతే మనకు ఉడికిపోయినట్టే లెక్క అన్నమాట. చూస్తున్నారుగా, దగ్గరకు వచ్చేసింది. చూస్తుంటేనే ఎంత సూపర్ డూపర్గా కనిపిస్తుంది చూడండి వంకాయ ఎలా ఉందో. నేనైతే ఈ మధ్య కొత్తగా ఛానల్ పెట్టానండి. దయచేసి నా వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను ఆదరించండి. ఈ కర్రీ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి. నేను ఇలాంటి ఇంకెన్నో వంటలు చేసి మీకు చూపిస్తానని, అందిస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.